12 వారాలుగా ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే 12 వారాలుగా ఉపాధి కూలీలకు ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే 12 వారాలుగా ఉపాధి కూలీలకు ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే పరిష్కరించాలి. ఉపాధి కూలీల సమస్యలు ఇవ్వాలి. ఉపాధి కూలీల డబ్బులు ఉపాధి కూలీల డబ్బులు. సరే మిత్రులారా, ఉపాధి హామీ పనులు కల్పించాలి, దాంతోపాటు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వాలని రేపు 20వ తారీఖున వచ్చే 20వ తారీఖు శ్రామికుల సమ్మె జరుగుతుంది. ఇందుట్లో అన్ని రకాల వాళ్ళు పాల్గొంటారు. ఉద్యోగులు పాల్గొంటారు, కూలీలు పాల్గొంటారు, రైతులు పాల్గొంటారు, రైతుల దగ్గర పనిచేసిన వాళ్ళు పాల్గొంటారు. దాంతోపాటు మనం ఎందుకోసమని మనకి ఇవ్వాల్సిన 13 వారాలు డబ్బులు ఇవ్వాలి. ఏంటి ఉపాధి హామీ డబ్బులు ఇవ్వాలని కోరు. ఈ నెల 20వ తారీఖున ఒక రోజు మనకి ఇమ్మని చెప్పేసి ఏం అడగట్లా. ఏంటి ఏం అడుగుతుంది వ్యవసాయ కార్మిక సంఘం అంటే, ఏం అడుగుతుంది ఈ ఉపాధి కూలీలకనంటే, నీకు ఇచ్చే డబ్బులు ఇమ్మని చెప్పేసి అడుగుతుంది. నీకు పని చూపించకపోతే పని చూపించమని అడుగుతుంది. నీ హక్కు కోసం నిన్ను అడుగుతుంది. అది నిన్ను ప్రశ్నించమని అడుగుతుంది. నువ్వు కలిసి రమ్మా అని చెప్పేసి అడుగుతుంది. ఇదేం తప్ప? ఎవరి కోసం ఇదంతా? ఎవరి కోసం? ఈ చెప్పిన 4 మాటలు మా కోసం కాదు కదా. రేపొద్దున 13 వారాల డబ్బులు ఇస్తే ఎవరు తీసుకుంటారు? మా జేబులో పెడతారా మీరంతా? రేపు పీడీ దగ్గరికి వెళ్తున్నావు, కూర్చుంటావు, సంఘం వాళ్ళందరూ వెళ్ళి కూర్చుంటాం అక్కడ. మీరు ఇన్ని వారాలు డబ్బులు ఇవ్వకపోతే అట్లని పీడీ పిలకబట్టుకోవడానికి వెళ్తున్నావు. మరి పీడీ వెళ్ళి చంద్రబాబు పిలకబట్టుకోవాలా, లేదా పవన్ కళ్యాణ్ పిలకబట్టుకోవాలా? కాబట్టి ఏంటంటే చెప్పేది మీకోసం, మేము వచ్చింది మీకోసం. మీరు కూడా మా మనుషులు అని చెప్పేసి అనుకోవటానికి రేపు పదం మా మనుషులు అని అంటే మీరు మా మనుషులనే వచ్చాం. మా సంఘం ఏ సంఘం? మన సంఘం ఇది. ఉపాధి కూలీల సంఘం, కూలోళ్ళ సంఘం, వ్యవసాయ కార్మిక సంఘంగా ఈరోజు మీకు వచ్చాం. రేపు ఇదే వ్యవసాయ కార్మికుల సంఘంగా పని బంద్ చేసేటువంటి కార్యక్రమం 20వ తారీఖున. ఆ రోజు ఎవరు పనికి రావద్దు దయచేసి. ఆ రోజు ఎవరు పనికి రావద్దు దయచేసి. మానేయండి. ఒకరోజు పని మానేస్తే మనకు వచ్చిన 13 వారాల డబ్బులు ఒక రోజు కోత అయితే నష్టమేం లేదు కదా. ఒకరోజు అందరూ కలిసి పని మానేసే కార్యక్రమం చేసి మన నిరసన 2 లక్షల కోట్ల రూపాయల కోసం నిరసన. ఇది అన్ని డబ్బులు వచ్చినాయి కనుక 1,17,000 కోట్ల రూపాయలు పోసేశారు. మనకి ఎంత లాస్ కూలీలకు? అవునా కదా? ఆ 1,17,000 కోట్లు ఈ రోజు రూపాయి నీకు ఎంత? నీ తండ్రి డబ్బులు ఇవ్వట్లా, నీ పాల డబ్బులు ఇవ్వట్లా, నీ మంచినీళ్ళ డబ్బులు ఇవ్వట్లా, నీ ఆటో ఛార్జీ ఇవ్వట్లా. ఇవన్నీ ఆడ నుంచి వస్తాయనంటే ఆయా డబ్బులు వస్తేనే వస్తాయి. ఆడ ఇవ్వట్లేదు కాబట్టి వీళ్ళు కోసేస్తున్నారు. అర్థమైందా? వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి వీళ్ళు కోసేస్తున్నారు. కాబట్టి ఈ డబ్బుల కోసం అడగటానికి 20వ తారీఖున అందరూ పని మానేసి పని బంద్ ఒకరోజు చేసే కార్యక్రమం చేయండి. మీ అందరికీ ధన్యవాదాలు. కలిసి మాట్లాడాలి. కొంచెం పెద్దవాళ్ళు మీరు కూడా రండి. అమ్మ ఈ పక్కకు రా.